ఒకప్పటి వరకు అమెరికా సంబంధం అంటే చాలు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని బ్యాగ్లు వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు అస్సలు వద్దు, ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళైతే చాలు అన్నట్టుంది. ఎందుకు తెలుసా ఇదంతా? జాబులు లేనందుకు. అసలు జాబులు ఎందుకు రావట్లేదు తెలుసా? ఇప్పుడే తెలిసేసుకుందాం. ఎక్కువ శాతం వరకు స్టూడెంట్స్ అందరూ మేలో గ్రాడ్ అవుతూ ఉంటారు. మేలో గ్రాడ్ అయిన వాళ్ళందరూ ఏం రియలైజ్ అవుతారు అంటే మనం ఒక రేస్ లో ఉన్నాం, ఎందుకంటే ముందు డిసెంబర్ గ్రాడ్ అయిన వాళ్ళు కూడా మనతో కంపీట్ చేస్తున్నారు అని చెప్పి. మేలో గ్రాడ్ అయిన వాళ్ళు ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో వాళ్ళందరూ ముందే జాబ్ వచ్చేస్తారు. వీళ్ళు ఎలా అంటే వర్షం పడుతుందేమో అని చెప్పి గొడుగుని బ్యాగ్ లో పెట్టేసుకునే రకం. సో అంత ఎర్లీగా ప్రిపేర్ అయిపోతారు. కానీ ఉత్సాహవంతులు ఉంటారు అనమాట. వాళ్ళందరూ ఏంటిది, గ్రాడ్యుయేషన్ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే తెల్లారాక జాబ్లు అప్లై చేస్తూ ఉంటారు. సో వీళ్ళు గ్రాడ్ అయ్యాక ఈ రేస్ లో ఉన్నామని తెలిసాక ఈ సిచ్యువేషన్ లో స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. ముందు డిసెంబర్ లో గ్రాడ్ అయిన వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పొయ్యి మీద పాలు పెట్టినట్టు కోల్డ్ గా స్టార్ట్ అయ్యి మార్చ్ ఫెబ్ కల్లా వాళ్ళకి రియలైజ్ అవుతుంది తొందర తెచ్చుకోవాలి అని చెప్పి. సో వాళ్ళందరూ మే కల్లా జాబులు తెచ్చేసుకుంటారు. ఈ మేలో గ్రాడ్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా అంటే చాలా కష్టం పడుతూ ఇప్పుడు వాళ్ళందరికీ లక్ బాగుంది అంటే కనుక ఫైన్ జాబ్ వచ్చేస్తుంది. అండ్ మెయిన్ గా మార్కెట్ డైల్యూట్ అయిపోయేసరికి అండ్ ట్రంప్ ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా తెలుసా? ఒక కప్ప, అదే ఒక ఫ్రాగ్ ని హాట్ వాటర్ లో పెడితే ఆ ఫ్రాగ్ దూకేస్తుంది. అట్లీస్ట్ ఆ ఫ్రాగ్ అన్నా లక్కీ అనుకోవచ్చు. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా అంటే ఒక కోల్డ్ వాటర్ లో ఫ్రాగ్ అని పెట్టి కింద మంట పెడితే ఎలా ఉంటుంది? ఫ్రాగ్ చల్లగా ఉందేమో అనుకుంటుంది. కానీ ఆ వాటర్ బాయిల్ అయిపోయాక ఫ్రాగ్ కూడా చచ్చిపోతుంది. సో అదే పరిస్థితి. ముందు వరకు కంపెనీస్ అన్ని మే 2022లో ఎర్లీగా ఎలా అంటే రిసెషన్ వచ్చేస్తుందేమో అని చెప్పి వాళ్ళు తొందరగా హైరింగ్ చేసుకుని చకచక్క జాబ్లు ఇచ్చేసారు. కానీ మే 2022 తర్వాత ఫెబ్ 2023 నుండి మార్చ్ 2023 వరకు వీళ్ళ క్లారిటీ వచ్చింది. అలా వీళ్ళు రెసిషన్ వచ్చేసిందిరా బాబోయ్ అని చెప్పి వీళ్ళందరూ ఫైరింగ్ మొదలు పెట్టేశారు. సో అలా లక్కీగా ఫామ్ అయిన బ్యాచ్ డిసెంబర్ 2022 వాళ్ళందరూ జాబ్లు వచ్చేసాయి అనమాట. సో ఎవరైతే మే 2023 నుండి ఇప్పటి వరకు అంటే 2025 వరకు జాబులు రాలేదో వీళ్ళందరూ ఒక ట్రాఫిక్ జామ్ లో ఉన్నారనమాట. ఈ ట్రాఫిక్ జామ్ ఎలా అంటే ఒక తొక్కేస్లాట. ఎవరైతే లక్ ఉందో, అంటే లక్ అంటే వాళ్ళకి ముందు నుండి కంపెనీలు ఎవరు తెలుసో, లేకపోతే నెట్వర్కింగ్ లేక ఇంటర్న్షిప్ లో ముందు నుండే ఉండి అవన్నీ ఫుల్ టైం కన్వర్ట్ చేసుకుని మంచి గైడెన్స్ లో ఉన్న వాళ్ళందరికీ జాబ్లు వచ్చేసాయి. వేరే ఎవరికైతే జాబ్స్ రాలేదో వాళ్ళందరూ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి C2C జాబ్స్ వెతుక్కుంటూ చీకటి గదిలో చిత్త కొట్టేసుకుంటున్నారు అనమాట. సో అది పరిస్థితి. కానీ జాబులు పక్కా వస్తాయి. ఎలా అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి పర్సిస్టెన్స్ ఉంటే కనుక పక్కా జాబ్ వచ్చేస్తుంది. స్టేడియం TV9 USA అండ్ ఆల్ ద బెస్ట్.